కుంభరాశి వారికి 14, 15, 16 తేదీలలో గతంలోని స్త్రీ మీ జీవితంలోకి మళ్ళీ రాబోతోంది. ఆమె వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు, ఇంకా ఈ 3 రోజులలో ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా ఇంకా అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి కుంభరాశి రాశి చక్రంలోని 11వ రాశి. ఈ రాశి అధిపతి శనిదేవుడు. కుంభరాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే కుంభరాశి వారు మానవతా దృక్పథం కలిగిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. శని ఈ రాశికి అధిపతి కావడంతో వీరు శ్రమను లెక్క చేయకుండా పనిచేసే స్వభావం కలవారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, సాంకేతికత పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వీరు భిన్నమైన దృష్టితో చూస్తూ సమాజానికి ఉపయోగపడే మార్గాలను అన్వేషిస్తారు. మానసికంగా బలంగా ఉంటారు, కానీ కొన్నిసార్లు ఒత్తిడిని అంతగా బయటపెట్టకపోవచ్చు. స్నేహబంధాల్లో నిజాయితీగా, ప్రేమలో విశ్వసనీయంగా ఉంటారు. తమ స్వేచ్ఛను ఎక్కువగా విలువలు చేయడంతో వారి మనసు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. వృత్తిపరంగా శాస్త్ర, ఇంజనీరింగ్, సామాజిక సేవ లేదా సాంకేతిక రంగాల్లో మంచి అవకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా నిలకడగా ఉండాలంటే ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. శనిగ్రహ శాంతి కోసం శనివారాల్లో ధ్యానం, సేవా కార్యక్రమాలు చేయడం శ్రేయస్కరం. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడే గుణం వీరిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈ నెల 14, 15, 16 తేదీలలో ఒక స్త్రీ గురించి మాట్లాడుకున్నాం కదా అండి. ఆమె వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లాభాల గురించి తెలుసుకున్నట్లయితే, వచ్చే స్త్రీ మంచి వ్యక్తి అయినట్లయితే ఆమె మాటలు మీకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి మరియు మానసికంగా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఆవిడ రావడం వలన మీరు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే పాత పనులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే మీరు వృత్తిపరంగా ఆమెతో ఏదైనా ఆగిపోయిన పనులు ఉంటాయో అవి కూడా జరిగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా ఆవిడ వల్ల మీరు సహాయం పొందే అవకాశం ఉంటుంది. ఇక నష్టాల గురించి మాట్లాడుకున్నట్లయితే పెద్దగా ఏమీ లేవండి. కాకపోతే మీ కుటుంబ విషయాలు ఆవిడతో చర్చించకూడదు. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి అలా చెప్పడం వల్ల మీకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. జూన్ 14వ తారీఖు మీకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈరోజు తికమక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వేగంగా నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని విషయాల్లో తప్పులు జరగవచ్చు. వ్యక్తిగత సంబంధాల్లో మాటలపై నియంత్రణ అవసరం. ఎవరి మనస్సు నొప్పించకుండా వ్యవహరించాలి. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో ఉన్నవారికి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవచ్చు. ఉద్యోగస్తులకు పని బాధ్యతలు ఊహించని విధంగా పెరగవచ్చు. ఆరోగ్యపరంగా మోకాలికి, వెన్ను నొప్పికి చికిత్స చాలా అవసరము. చేయవలసిన ధాన్యం, నల్ల తిలాలను దానం చేయండి. చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే శనేశ్వరుని ఆలయంలో నెయ్యితో దీపం వెలిగించండి. అలాగే ఈరోజు శుభ సమయాలు ఏంటో తెలుసుకుందాం. శుభ సమయాలు మధ్యాహ్నం 12:15 నుండి 1:30 వరకు ఉంటుంది. అలాగే జూన్ 15వ తేదీన ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఆత్మవిశ్వాసం, ప్రేరణతో నిండిన రోజు. మీరు తీసుకునే నిర్ణయాలు మెల్లగా పాజిటివ్ ఫలితాలనివ్వడం మొదలవుతుంది. కుటుంబం నుంచి మద్దతు కూడా లభిస్తుంది. పోతే స్నేహితుల సలహాలు వినడం ద్వారా కొన్ని కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కొన్ని చిన్న చిన్న విషయాల్లో అలజడి అనిపించవచ్చు, కానీ అవి శాశ్వత సమస్యలైతే కావు. విద్యార్థులు పోటీ పరీక్షల పట్ల దృష్టి పెట్టాలి. ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని కుటుంబానికి పరిచయం చేయొచ్చు. కొత్త వస్తువుల కొనుగోలు, అలంకరణలు కూడా మొదలవుతాయి. చేయవలసిన ధాన్యం ఏంటంటే ముసూర్ పప్పు లేదా అరటిపళ్ళు దానం చేయండి. ఇక చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే
హనుమాన్ చాలీస చదవడం లేదా హనుమాన్ ఆలయం సందర్శించండి. ఇక ఈరోజు శుభ సమయాలు చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఇక జూన్ 16వ తేదీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈరోజు ధన ఉద్యోగ సంబంధాలలో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. మీ పనులకు పెద్దల ఆశీర్వాదం, అధికారాల ప్రోత్సాహం లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపార వృద్ధికి తోడ్పడే ఆఫర్లు వస్తాయి. విదేశీ సంబంధాల నుంచి ఏదైనా మెసేజ్ రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి నూతన ఆరంభాలు సాధ్యం అవుతాయి. వివాహ విషయాల్లో మాటలు రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది కానీ జీర్ణ సంబంధిత సమస్యలు కూడా బాధించే అవకాశం ఉంటుంది. గుణంగా వ్యవహరిస్తే కుటుంబంతో కలుసుకునే ఆనందమయం సమయం గడుపుతారు. చేయవలసిన ధాన్యం ఏంటి అంటే తెల్ల బట్టలు ధరించడం మంచిది. పరిహారం వచ్చేసి సోమవారం శివునికి పాలు అర్పించడం మరియు ఓం నమ శివాయ మంత్రం జపించండి. ఇక శుభ సమయాలు వచ్చేసి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు ఉంది. ఈ 3 రోజులు సాధారణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. నిదానంగా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి మరియు బుద్ధితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు కూడా లభించే అవకాశం ఉంటుంది. దైవ చింతన, ధ్యానం మానకండి. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు తీసిపారేయ. ధనం, పెట్టుబడులు కొనుగోళ్లలో ముందు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.